చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చి గిచ్చక ప్రాణాన్ని గుచ్చి గుచ్చక చిత్రంగా చెక్కిందిరే నీకో. ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, అడగక అడుగుతున్నదే, అడిగి అడగక అడుగుతున్నదే, అలిగి అలగక తొలగుతున్నదే, కలతని దురలు కుదుట పడనిదే, కలలను దలక వెనక పడతదే, కమ్ముతున్నదే మాయలా కమ్ముతున్నదే. ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, వధువుగా ఎదుట నించుందే, సిరుల వధువుగా ఎదుట నించుందే, విరుల ధనువుగా ఎదని వంచిందే, గగనమవతలి దివిని విడిచిలా గడపకి వతల నడిచి మురిసనే, ఇంతకన్నా నా జన్మకి ఇంతకన్నా. ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, ధీం ధీం తనన ధిరనరన, ధీం ధీం తనన ధీం ధీం తనన, ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన, ధీం ధీం తనన ధీం ధీం తనన, ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన, ఇలను ముచ్చటైన మీపై విరివానా, ఇరువురొక్కటైన
చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చ
ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత
సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహ వేళ ఇది విందు వినోదాలు మరి సింధులేసే సిన్నోళ్ళు సందడి చేసే కుర్రాళ్ళు సందులో దూరే ముసలాళ్ళు అంతటా అల్లరే ఆగదే ఈ జోరు అన్నా ఎందుకు నువ్వు చెప్పాలనుకున్నది ఏంటన్నా? అరే తంబి చెప్తా విను. పెళ్ళంటే నూరేళ్ల పంట ఊరంతా పండగనంట, పెళ్ళంటే నూరేళ్ల పంట ఊరంతా పండగనంట, బాకాలు భజంత్రీలు మృగాలి ఆనింగి నేల ఏకం కావాలి, హోయ్ బాకాలు భజంత్రీలు మృగాలి ఆనింగి నేల ఏకం కావాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట ఊరంతా పండగనంట, పెళ్ళంటే నూరేళ్ల పంట ఊరంతా పండగనంట, బాకాలు భజంత్రీలు మృగాలి ఆనింగి నేల ఏకం కావాలి, బాకాలు భజంత్రీలు మృగాలి ఆనింగి నేల ఏకం కావాలి.
ఆ వాడలు పుట్టిందొకరు, ఈ పేటలు పుట్టిందొకరు, ఎవరికి ఎవరో ఇన్నాళ్ళు ఇకపై ఒకటే వీరు. ఆ వాడలు పుట్టిందొకరు, ఈ పేటలు పుట్టిందొకరు, ఎవరికి ఎవరో ఇన్నాళ్ళు ఇకపై ఒకటే వీరు. సంసార సాగర నావా సాగాలి వీరిద్దరకు, సంసార సాగర నావా సాగాలి వీరిద్దరకు, సరి అయిన దారే నీకు. విజయరాణిని మా తండ్రి కనికరించి మీ కృపలో వారిని ఏకం చేయటానికి నిర్ణయించి ఈ దినం కొరకు ఎదురు చూసిన 2 కుటుంబాలను బట్టి మీకే స్తుతులు స్తోత్రం సమర్పిస్తున్నాం. 2 గ్రామాలు 2 కుటుంబాల మధ్య యవనస్తులు జతపరచబడుతుండగా పెద్దలు నిశ్చయించినటువంటి వివాహాన్ని బట్టి మీకు స్తోత్రం సమర్పించుకుంటున్నాం. 11 గంటల నుండి 1 గంట మధ్య వివాహ మహోత్సవ కార్యక్రమం జరగబోతుండగా మీ కృప తోడుగా ఉంచండి మా తండ్రి. వాతావరణాన్ని ఇంటి వారికి క్షేమకరంగా అనుకూలపరచండి మా తండ్రి. ఆయా కార్యక్రమాలు జరుగుతుండగా ప్రతి కార్యక్రమంలో మీ కృప తోడుగా ఉంచండి. ప్రత్యేకంగా మా తండ్రి వధూవరులు దాంపత్య జీవితంలో జతకూర్చబడిపోతుండగా వారు ఎలాగూ జీవించాలో ప్రతి విషయాన్ని మీ లేఖనాలను బట్టి ఆలోచన చేయడానికి కృప చూపించండి మా తండ్రి. చేరి వచ్చిన ప్రతి వారు కూడా వివాహం యొక్క ప్రాముఖ్యతను గుర్తెరగటానికి కృప చూపించండి. యవనస్తులైన వారు వారి జీవితాలు ఎలాగో భద్రం చేసుకోవాలో మీ గ్రంథాలు పెట్టి ఆలోచన చేయడానికి మీ కృప దయచేయండి మా తండ్రి. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో పల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా.
స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు సహోదరుడు శ్యాముని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆది కాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాల వరకు. యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతడి ప్రకటంకుల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండరు. ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడగాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికొను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల వరకు. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్య ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు
సంఘమును కూర్చి చెప్పుచున్నాను, మెట్టుకు మీలో ప్రతి పురుషులను తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకునవలను. గారు బాపట్ల క్రీస్తు సంఘ సువార్థికులు వాక్యోపదేశం చేయబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని సహోదరునికి సమయం అప్పగించడం. మహాగణుడు, మహోన్నతుడు, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి స్తోత్రం తెలియజేస్తున్నాం. తండ్రి, రవికుమార్ను, విజయరాణ్ణి నా తండ్రి ప్రేమించి వారిని ఏకం చేయబోతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. దేవా, వారిని దీవించడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుంచి ఆఖరి వరకు నా తండ్రి మీ నామమునకు మహిమకరంగాను బిడ్డలకు దీవెనకరంగా ఉండులాగున కొనసాగినట్లు మీ కృపానుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ కుమారుడు వాక్యం సిద్ధపడి వధువులు ఇరువురిని హెచ్చరించబోతుండగా మీ కుమారునికి మంచి జ్ఞానం వేచిన దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విజయరాణిల వివాహ మహోత్సవానికి ఆయా స్థలాల నుండి చేరి వచ్చిన పరిశుద్ధులు, దైవజనులు, స్థానిక సంఘము, 2 గ్రామాల నుంచి పొల్లాయిపాలెం నుండి అలాగే గవినవారిపాలెం నుండి చేరి వచ్చిన బంధువులు, మిత్రులందరికీ క్రీస్తునామంలో వందనాలు సమర్పిస్తున్నాం. వివాహము అనే ఈ కార్యక్రమం ఈ విశ్వంలో ఉన్నటువంటి సుమారుగా 8.7 మిలియన్ జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశుల్లో 6.5 మిలియన్లు భూమి మీద ఉన్నాయి జీవరాశులు. 2.2 మిలియన్లు మానవ జాతికి మాత్రమే వివాహం. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఇంకా ఏ జాతికి కూడా వివాహం అనే కార్యక్రమమే లేనే. కారణం ఏంటి అంటే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని నిర్మించెను. దేవుని యొక్క స్వరూపం ఎలాంటిదంటే, దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక అన్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ, మానవుడు ఆత్మ మరియు దేహంతో ఉన్నవాడు. దేవుడు మానవ జాతిని చేసినప్పుడు ఆత్మను ఉంచాడు. 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన నేలమట్టితో నరుని నిర్మించి వారి నాస్కారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. జీవంతో కూడినటువంటి ఆత్మ ఉంది. సకల జీవరాశులకు కేవలం ప్రాణం మాత్రం ఉంది, ఆత్మ లేదు, జీవము లేదు. ఆత్మ లేని జీవులకు జీవం ఉండదు, ప్రాణం ఉంటుంది. దేవుని స్వరూపంలో మానవం చేశాడు కాబట్టి ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఉంటే ఏం చేస్తుంటుందంటే, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వానికి వివేక ఫలానైన భార్య, ఈయన ఫలానానే భర్త అనే వివేచన కేవలం మానవ జాతికి మాత్రమే, జంతువులకు లేదు. మానవ జాతికి వివాహం అనే కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఆ వివాహంలో భార్యాభర్తలుగా జతకూర్చి భూమిని నిర్మించాలనేటువంటిది దేవుని యొక్క ఏర్పాటైంది. వారికి ఏమో దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని ఫలించి అభివృద్ధి పొందాలి, భూమిని నిర్మించాలి. అది ఆదాము హవ్వను చేసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ. అందుకని ఇప్పుడు ఆదికాండం చదువుకునికి ఎందుకు చేశాడంటే, 1 కొరింథీ 7వ అధ్యాయము
2 నుంచి 4 వచనాలు చదువుకుంటాం. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను చాలు, అయినను జారత్వములు జరుగుతున్నందున జారత్వముగా ఇలాంటి వివాహ వేడుకలో జతకూర్చబడకుండా, అంటే తమ ఇష్టం వచ్చినట్టు పురుషులు ఏ స్త్రీతో పడితే ఆ స్త్రీకి బాంధవ్యాన్ని కొనసాగించకుండా భూమి మీద న్యాయంగా వివాహం అనే ఒక కార్యక్రమాన్ని మానవ జాతి బెడ్ ఏమంటారంటే ఏమంటారు దాన్ని? పానుపు అన్నాడు. పానుపు నిష్కల్మషముగా ఉండవలెను, వేశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇంగ్లీష్ లో రాసిందంటే వేశ్య సంఘులు అంటే ఫార్నికేటర్స్ అండ్ అడల్టరర్స్. ఫార్నికేటర్స్ అంటే అర్థం ఎవరంటే జారులు. వివాహం కాకముందు దేహాన్ని చేర్పుకునేవాడు జారుడు, జారి. ఆ జారులకు కానీ వ్యభిచారులు వివాహం అయిన తర్వాత తన భార్యను వదిలిపెట్టి ఇంకొక స్త్రీతో లైంగిక బాంధవ్యం పెట్టుకునేవాడు, లేదు తన భర్తను వదిలిపెట్టి ఇంకొక పురుషుడితో లైంగిక బాంధవ్యం పెట్టుకునేది వ్యభిచారం. కాబట్టి వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ వివాహానికి ముందు పవిత్రంగా ఉండి జతపరచబడిన వారు వివాహానంతరము వారి ఇరువురి మధ్య మాత్రమే లైంగిక బాంధవ్యం కొనసాగాలనేటువంటిది నిర్ణయించినటువంటి దేవుడు. ఇది వివాహం అంటే. ఇందుకొరకు వివాహం జరిగించేది, ఇద్దరు కలుసుకుంటే వివాహం అనేది కాదు. ఇలాంటి నిబంధన ప్రకారము జతకూర్చబడేటువంటి దానిని ఏమంటారంటే వివాహము అంటారు. ఈ వివాహం వలన కుటుంబం ఏర్పడాలనేటువంటిది, ఫలించి అభివృద్ధి పొందాలి, కుటుంబం అలాగే ఏర్పడాలనేటువంటిది పరమదేవుని యొక్క ఏర్పాటు ఉంది. ఈ వివాహం అయిన తర్వాత ఏం జరగబోతుందో మనం ఆలోచన చేస్తే, ఈ కూర్చున్న రవి విజయరాణిలు ఇప్పుడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. తమ దేహాన్ని తమ ఇష్టం వచ్చినట్టు అనగా వారికి ఇష్టమైనటువంటి విధానంలో ఎలా పెంచబడ్డారో వారికి తెలుసు, సమాజానికి అర్థమవుతుంటది. ఈ వివాహానంతరం ఏం జరగబోతుందంటే, మొదటి కొరింథీ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అధికారాలు మార్చబడబోతున్నాయి. దేహం మీద ఉండేటువంటి అధికారపు హక్కులు మార్చబడతా ఉన్నాయి. ఏం మార్చబడుతున్నాయి అంటే, వారిద్దరూ ఒకరి దేహం మీద ఒకరికి హక్కులు మార్చబడిపోతా ఉన్నాయి. ఈ రోజు నుండి ఏం జరుగుతుందంటే, రైట్ 4వ వచనం నుంచి, మొదటి కొరింథీ 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 4వ వచనం, 7వ అధ్యాయము మొదటి కొరింథీ 7వ అధ్యాయం 4వ వచనం. భర్తకే గాని భార్యకు తన దేహం మీద అధికారం లేదు. నేను చెప్తాను, భర్తకే గాని భార్యకు తన దేహం మీద అధికారం లేదు. అంటే అర్థం ఏంటి? వివాహం అయిన తర్వాత విజయరాణి యొక్క దేహం మీద ఈ ప్రపంచంలో ఎవరికీ అధికారం లేదు. ఎవరికంటే ఒకే ఒక వ్యక్తి, అది రవికుమార్కి మాత్రమే. సంసార జీవితానికి అధికారం పొందినవాడు ఈ రోజున వివాహంలో అధికారాన్ని సంపాదిస్తున్నాడు. విజయరాణి యొక్క దేహం మీద సంసారాన్ని కొనసాగించడానికి చట్ట ప్రకారంగా రిజిస్టర్ కూర్చొని ఉన్నాడు. ఆ రిజిస్టర్ ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత విజయరాణిని నీ సొంతం చేశాను కాబట్టి ఆమె దేహం మీద నీకే హక్కు అని రిజిస్ట్రేషన్ చేయబోతున్నాడు. ఇప్పుడు విజయరాణికి ఏం హక్కు రాబోతుందంటే, రెండవది ఆ రోజులనే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అంటే రవికుమార్ యొక్క దేహము సంసార జీవితానికి విజయరాణికి మాత్రమే హక్కు, అధికారం పొందుతున్నాం. ఈ రోజున వివాహంలో రవికుమార్ యొక్క దేహం మీద సంసార జీవితానికి హక్కు సంపాదిస్తుంది. కాబట్టి ఎలాగో పరమదేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన ప్రకారము దేహం యొక్క వాంఛలు తీర్చుకునే సంసార జీవితానికి అధికారపూర్వకమైనటువంటి లైసెన్స్, అధికారము లైసెన్స్ వివాహం ఇస్తుంది.
ఇంకెవరికి సంబంధం లేదు. వారిరువురు భార్యాభర్తలైన తర్వాత, వివాహం అయిన తర్వాత దేహాల యొక్క అధికారం మారిపోయింది. పురుషుడు కానీ స్త్రీ కానీ నా ఇష్టం, నా దేహం, నా ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తా అంటానికి వీల్లేదు. అంటే అది వివాహాన్ని, నిబంధనలు మీరినట్టే. ఏం జరుగుతుంటే అది నిబంధనలు మీరిపోయేటువంటి ఏర్పాటు. అది పరమదేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుల మధ్య, సంఘం మధ్య, సమాజం మధ్య కూర్చబడేటువంటి వీరు ఏం చెప్తుందంటే, వివాహం అంటే యూనియన్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ బై ఎ సెరమనీ ఇన్ లా యాజ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్. అంటే ఇలాంటి పెద్ద మహోత్సవం ఏర్పాటు చేసి పురుషుడు స్త్రీ భార్యాభర్తలుగా అధికారపూర్వకంగా డిక్లేర్ చేసేటువంటిదే వివాహం. ఆ వివాహంలో అధికారం మార్పిడి జరుగుతుంది. ఆ వివాహంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత వారికి బాధ్యతలు ఉంటాయి. దేహం మీద హక్కు సంపాదించడంతో పాటు ఇరువురికి ఏం జరుగుతుందంటే బాధ్యతలు మారిపోతుంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది వివాహ నిబంధన. ఈ వివాహ నిబంధనలో నిబంధనకి కట్టుబడి జీవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిబంధనని మీరెవరో ఉండకూడదు. ఈ రోజున వివాహం అంటే ఏం జరుగుతుందంటే నిబంధన చేస్తున్నారు. పరమదేవుని యొక్క ఆలోచనని భూమి మీద నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సంకల్పాన్ని కొనసాగించడానికి నిబంధనలో ప్రవేశించుతున్నారు. ఆ నిబంధనలో ప్రవేశించేటువంటి వాళ్ళు నిబంధనని మరవకూడదు. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో ఏ స్త్రీ అయితే తన వివాహ నిబంధనని మీరిద్దో ఆమెకు చెప్తున్నాడు, అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, దేవుని నిబంధనను మరుచున్నది. తన భర్తను విడిచిపెట్టేది దేవుని నిబంధనను మీరిపోయే, దేవుని నిబంధనను మర్చిపోయే. కాబట్టి నిబంధనను మీరిపోకూడదు. నిబంధనను మీరకుండా తన యవ్వన కాలపు ప్రియునితో మరణం వరకు నమ్మకంగా జీవించడానికి ఏర్పాటు చేయబడిన నిబంధన ఇది, దేవుని నిబంధన. అలాగే పురుషుడు కూడా మలాకి గ్రంథంలో పురుషుడికి కూడా తెలియజేయబడింది. ఏం చెప్తుందంటే 2వ అధ్యాయం, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం, భార్యను పరిచయించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇలా చేసేదేనట్టు నిబంధనలు మీరిపోయినట్లు. 14వ వచనంలో అది ఎందుకనగా అని మీరు అడుగుగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యను. అన్యాయంగా ఎవడైనా విడిచిపెడితే యెహోవా సాక్షి. అన్యాయంగా ఏ స్త్రీ అయినా విడిచిపెడితే యెహోవా నిబంధన మర్చిపోయేవాడు, నిబంధనకు సాక్షి ఆయన. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. కాబట్టి ఇప్పుడు నిబంధన చేయబోతున్నారు వీళ్ళిద్దరూ. ఆ నిబంధనకు పాత్రులు అయ్యేటట్టుగా భూమి మీద జీవితాన్ని కొనసాగించడం ప్రాముఖ్యమైన సంగతి. వివాహం చేసుకోవటం ఎంత ఆనందకరమేమో వివాహ జీవితాన్ని కొనసాగించటం, న్యాయంగా నియమబద్ధంగా జీవితాన్ని కొనసాగించాలని పరమదేవుడు కోరుకుంటున్నాడు. పవిత్రమైన జంటగా భూమి మీద బ్రతకాలనేటువంటిది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉంది. అందువల్ల పురుషుడు వివాహమైన తర్వాత ఏం చేయాలంటానికి పరమదేవుని గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తాం. దేవుడు నిజంగా మంచి వాతావరణాన్ని అనుగ్రహించాడు. ఎక్కువ వివాహాల్లో ఏం జరుగుతుంటుందంటే వివాహం స్టార్ట్ చేసిన వెంటనే ముగించండి అని వచ్చేస్తుంటారు. ఈ మధ్యనే నర్సరాపేట దగ్గర పాత్మావూరు వెళ్ళాను. రాత్రి 11:30కు స్టార్ట్ చేశారు. సాయంత్రం 5 గంటలకు వివాహం అన్నది, రాత్రి 11:30కు స్టార్ట్ చేశారు. 11 బిగిన్ చేశారు. బిగిన్ చేసి స్టార్ట్ చేయగానే ముగించేసాడని వచ్చేసారు. అంటే వివాహాన్ని గురించి వివరాలు తెలియకుండా వివాహం చేయొచ్చా? రిజిస్ట్రార్ చెప్పాల్సిన వివరాలు రిజిస్ట్రార్ చెప్తారు. దేవుని గ్రంథం పక్షంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడో దైవజనులు చెప్తారు. ఈ సంగతులు విన్నటువంటి వీరిరువురితో పాటు చేరి వచ్చిన మనమందరం
మనలో మన స్థానిక సంఘాలు, గ్రామాలు పవిత్రంగా బ్రతకాలనేటువంటి ఉద్దేశం కోసమే వివాహ మహోత్సవం అనే కార్యక్రమాన్ని పరమదేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి పురుషులకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వివాహం అయిన తర్వాత బాధ్యతలు ఉంటాయి. పురుషుడు ఏం చేయాలని మనం ఆలోచన చేసినట్టయితే పురుషుడు ఏం చేయాలంటే ఆదికాండం 2:23 నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అనాలి. అంటే నా దేహంలో దేహమైపోయింది అని. వారు ఇరువురు కాలిప్పుడు ఏకమై ఉంటారు. ఏకమనేటువంటి భావన తెలియాల్సినటువంటి అవసరం ఉంది. 1 కొరింథీ 11:7 1 కొరింథీ 11:7 చెప్తుందంటే పురుషుడు దేవుని మహిమయై ఉన్నాడు. పురుషుడు దేవుని మహిమయై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే పురుషుడు దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగిన వాడే తన జీవితంలో యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే నెరవేర్చితే దేవుడు ఆ పురుషుని ద్వారా మహింపరచబడతాడు. దేవునికి మహిమ అని ఎగిరి చప్పట్లు కొడితే మహిమ రాదు. దేవునికి మహిమ అంటే ఏంటంటే పురుషుడు జీవించమన్నాడు. తన వ్యక్తిగత జీవితంలో, సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో, తన అనుదిన జీవితంలో ఎలాగూ బ్రతకమని దేవుడు కోరాడో అలాగూ బ్రతకటం అనేటువంటిది దేవుణ్ణి మహింపరిచేది. క్రీస్తు ప్రభువుని పోలిన వాడే బ్రతకాల. అది సంగతి. క్రీస్తు ఏం చెప్పాడంటే తండ్రి నిన్ను భూమి మీద నేను మహింపరిచాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు రవికుమార్ మహింపరచాలి దేవుణ్ణి అంటే దేవుని యొక్క నిబంధనలు అనుసరించి నడిచేవాడు ఉండాలి. వివాహానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కనుక వివాహం అయిన తర్వాత ఏం చేయాలి అనే సంగతి మనం ఆలోచన చేస్తే ఆదికాండము 3:16 తన భార్యను ఏలేవాడై ఉండాలి. తన భార్యను ఏలుబడి చేసేవాడై ఉండాలి. ఎలాగూ రాజకీయ నాయకులు ఏలుబడి చేసినట్టు కాదు. ఏలుబడి నమ్మకమైన ఏలుబడి చేసేటువంటి పురుషుడిగా ఉండాలని పరమందుని దేవుడు కోరుకున్నాడు. ఆదికాండము 24:67 ఇస్సాకుని గురించి ఒక స్టేట్మెంట్ తెలియజేయబడింది. ఆదికాండము 24:67 ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను ఎవరు ఇస్సాకు తీసుకొని పోయాను. అట్లు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె తనకు భార్య అయిను, అతడు ఆమెను ప్రేమించెను. చాలు. కాబట్టి భార్యను పరిగ్రహించిన తర్వాత, వివాహం తర్వాత దాంపత్య జీవితంలో ఆమెను ప్రేమింపబద్ధుడే ఉన్నాడు. ఏలో బాధ్యత కలిగిన వాడివి న్యాయంగా ప్రేమింపబద్ధుడే ఉన్నాడు అన్నాడు. ఎఫెసీ పత్రిక 5:28-33 చదివితే పురుషుడు తన భార్యను సంరక్షించి పోషింపబద్ధుడే ఉన్నాడు. భార్యను సంరక్షించి పోషించడానికి బాధ్యుడే ఉంటాడు. అలాగే 1 పేతురు పత్రిక 3:7 చదివితే తన భార్యను సన్మానించన్నాడు. బలహీనమైన ఘటమని అటువలే పురుషులారా జీవమనే కృపావరములో మీ భార్యను మీతో పాలువారు ఉన్నారు మెరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. స్త్రీలు భార్యలతో కాపురం చేయటం పురుషులకి ఎలాగుంటుందో అనుభవపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైంది. కొత్తగా వివాహం చేసుకునే రవిలాంటి వాడికి అర్థం కాదు. మాలాంటి వాళ్ళకి అర్థమైంది. మాకంటే సీనియర్స్ కి ఇంకా బాగా అర్థమైంది. భార్యను ఎలాగో జ్ఞానం చొప్పున కాపురం చేయాలో అది అనుభవంతోనే వచ్చేది. దేవుని జ్ఞానంతో వచ్చేది. దేవుని జ్ఞానం చొప్పున నడుచుకుంటే భార్యను ఎలాగో ఏవాలో, భార్యను ఎలాగో జ్ఞానం చొప్పున కాపురం చేయాలో అర్థమవుతుంటది. కాబట్టి ఈయనేం చేయాలంటే మెయిన్ గా చేయాల్సిన పని అంటే ప్రేమించటం. ఆమెను జ్ఞానం చొప్పున ఆమెతో కాపురం చేయాలి. నా ఎముకల్లో ఎముక అనాలి. దేవుని న్యాయమైన విధానం ప్రకారము ఆమె ఏర్పడి చేయాల్సినటువంటి అవసరమైంది.
రెండు, విజయరాయణ ఏం చేయాలి? విజయరాయణ ఏం చేయాలంటే మొట్టమొదటి చేయాల్సినటువంటి కార్యక్రమం కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 10వ వచనంలో, ఇది సాధ్యమయ్యే కార్యక్రమం కాదు. పరమదేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి 45వ అధ్యాయం 10వ వచనం ఏంటంటే, కుమారి అంటే విజయరాణి, నీ స్వజనులను మర్చిపోము, ఆలకించుము, ఆలోచించి చెవియొద్దుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. చాలు. అబ్రహాం భార్య శారా, ఇస్సాకు భార్య రిబ్కా. మెసొపొటామియా ప్రాంతంలో నుంచి రిబ్కాను భార్యగా తీసుకొచ్చారు. రిబ్కా వివాహం అయిన తర్వాత వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళినట్టు రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు. తన కుమారుని యాకోబును మాత్రం పంపించింది. యుక్త వయసు వచ్చింది అంటే దాదాపు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన తండ్రిలు గుర్తొచ్చింది తప్ప ఈలోపు తన తండ్రి ఇంటికి వెళ్ళినట్టుగా కనిపించదు. అలాంటి స్త్రీలు దేవుని గ్రంథంలో రాబడినటువంటి వాళ్ళు, దేవుని సంకల్పం అనుసరించి నడిచేటువంటి వాళ్ళు. కాబట్టి తన పుట్టినింటిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు లిమిట్స్ లో ఉంచుకొని, ఇది తన ఇల్లు, తన గృహము, తాను తన ఇంటిని నిర్మించుకోబోతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో ఓడగడుకు ఉన్నాడు. కాబట్టి జ్ఞానవంతురాలు ఏం చేసిందంటే తన ఇల్లు కట్టుకుంటది. ఇది నా ఇల్లు, నా కుటుంబం అని ఆలోచన చేస్తుంటది. అందువల్ల ఏం కోరాలి రూతు ఏం చెప్తుంది? 1వ అధ్యాయం 16వ వచనంలో, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడ మృతి పొందుతావు, నేను ఎక్కడ మృతి పొందుతా. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఈ జనమే నీ జనం, ఇదే నీ ఇల్లు అనే భావన కలిగి ఉండాలి. 1 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనంలో, ప్రతి పురుషునికి అంటే ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడని, అంటే రవిని నీ శిరస్సుగా అంగీకరించాలి. నువ్వు శిరస్సుగా అంగీకరించి నీ శిరస్సును ఏం చేయాలంటే నువ్వు మహింపరచాలి. స్త్రీ పురుషుని మహిమ ఉన్నది అన్నాడు 1 కొరింథీ 11వ అధ్యాయంలో. కాదు, 1 కొరింథీ 11వ అధ్యాయంలో పురుషుడు స్త్రీ పురుషుని మహిమ ఉన్నది అనే సంగతి చదవాలి. 7వ వచనంలో, పురుషుడైతే వేసుకొనకూడదు. స్త్రీ పురుషుని మహిమ ఉన్నది కాబట్టి తన తలకు అవమానం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమెదే. ఆ తర్వాత ఇంకేం చేయాలంటే తాను ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం మనం ఇప్పుడు చదివినట్లు ప్రతి విషయంలో రవికి లోబడి జీవించే ఆలోచన కలిగిన వాడు ఉండాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాం భార్య అయిన శారాను గుర్తు చేశాడు పేతురు. ఏం గుర్తు చేశాడంటేను అలంకారాన్ని గురించి చెప్తూ యజమానుడని పిలిచిందట. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేది. కాబట్టి మీరును ఏడాదిలోకి బెదరపోయినాడు కదా, ఆమెకు పిల్లల కుదురు, శారాకి పిల్లల వాళ్ళంటే ఏం చేయాలంటేను భర్తకి విధేయత చూపించి యజమానిగా గౌరవించితే శారాకి పిల్లలు అవుతారు అని చెప్పాడు. ఇంకేం చేయాలంటేను సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో భర్తను విసిగించేదే ఉండకూడదు. అది సంగతి. భర్తను విసిగించేదే ఉండకూడదు, జగడగుండా ఉండకూడదు అని చెప్పాడు. 21వ అధ్యాయం 19వ వచనంలో విసిగించకూడదు, జగడగుండలతో కాపురం చేయటకంటే అన్నాడు. కాబట్టి కాపురం చేసేటప్పుడు ప్రాణం విసిగించే జగడగుండతనాన్ని వదిలిపెట్టాలి. కనుక ఇది ఎంతకాలం అంటేను మరణం వరకు, మరణం తప్ప వీళ్ళిరువురిని ఎవరు వేరు చేయడానికి వీలేదు. ఇక మరణం వరకు రోమపత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో భర్త బ్రతికి ఉన్నంత వరకు అన్నాడు, భార్య బ్రతికి ఉన్నంత వరకు. ఈ నిబంధన ఎంతవరకు కొనసాగిద్దంటే వారి ఇరువురిలో
ఇరువురికి మరణం సంభవించే వరకు ఈ నిబంధన ఉంటది. అయితే ఈ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేయడంలో ఆయన యొక్క సంకల్పం ఉంది. వీరిరువురితో పాటు చేరువచ్చిన మనందరం కూడా ఈ వివాహాన్ని గురించి పరమదేవుడు ఒక సందేశం చెప్పాలనుకున్నాడు. ఏంటి ఆ సందేశం అంటే, వివాహము ఒక మర్మమైనది. ఈ మర్మం ఏంటంటేను ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30-32 వచనాల్లో ఇలా చెప్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30-31-32 వచనాలు చదువుతాం. 30వ వచనం. ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకున్నాం. మనము క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాం కనుక అలాగే 31వ వచనం చదవండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమైందురు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తల్లిని తండ్రిని విడిచి ఏక శరీరమయ్యేది ఈ మర్మము గొప్పది. ఏం మర్మమో చెప్తున్నాడు. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. అంటే వివాహ మర్మం ఏంటంటే క్రీస్తు వరుడు, వధువు సంఘము. సంఘము వధువై ఉంటే క్రీస్తు వరుడై ఉంటే ఈ వధువు వరులని వివాహ కార్యక్రమం జత చేస్తే వారిని వేరు చేయటం ఎలాంటిది? భార్యను భర్తను వేరు చేయటం ఎంత, సంఘాన్ని క్రీస్తుని వేరు చేయటం కూడా అంతే నేరం. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అంటున్నాం. కాబట్టి పరమదేవుడు సంఘాన్ని క్రీస్తు ప్రదానం చేయాలని ఆలోచన చేస్తే సంఘాన్ని క్రీస్తుని వేరు చేసేవాడు ఆత్మ సంబంధమైన నేరం చేస్తున్నాడు. కాబట్టి వివాహ మర్మం ఏంటంటే సంఘము క్రీస్తు, సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా అన్నాడు. ఎఫెసీ పత్రిక 25-22 వచనంలో అటువంటి స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి, సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండవల్లి అన్నాడు. కాబట్టి సంఘాన్ని క్రీస్తుని వేరు చేయకూడదు. అది వివాహ బాంధవ్యం. ఇంకా ఈ గ్రంథం ఏం చెప్తుందంటే ఆదికాండము 2వ అధ్యాయంలో వివాహంతో ప్రారంభమవుతుంది దేవుడి గ్రంథం. చివరికి ప్రకటన గ్రంథం ముగించేటప్పుడు వివాహంతోనే ముగించబడుతుంది. మానవ జాతి వివాహంతో ప్రారంభమైంది. వివాహ వ్యవస్థను స్టార్ట్ చేశాడు దేవుడు. ఆ వివాహంతో మానవ జాతి జతపరిచాడు. సంతానం ఉత్పత్తి అయింది దాదాపు 760 కోట్ల రోజున. ఈ జనమందరూ ఒక రోజు ఏం చేయబడుతున్నారంటే అంతం కాబోతుంది ప్రపంచం. ఈ ప్రపంచం అంతం కాబోతే ఏం జరుగుతుందంటేను గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఒకటి ఉంది. పాట పాడారు ఇప్పుడు మన సహోదరులు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఒకటి ఉంది. అంటే ఈ లోకం అంతమైపోయిన తర్వాత క్రీస్తు ప్రభుతో భూమి మీద పరిశుద్ధంగా బ్రతికిన ప్రతి వ్యక్తి క్రీస్తుతో పాటు ఉండి పరలోకంలో ఆనందించడానికి వివాహం అనే కార్యక్రమాన్ని చెప్పాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అన్నాడు. ఈ వివాహం ఏం చెప్తుందంటే ఆనందాన్ని సూచించింది, సంతోషాన్ని సూచిస్తుంది. పరమదేవుడు ఏం కోరుకున్నాడంటే భూమి మీద ఇలాగ భార్యాభర్తలుగా న్యాయంగా బ్రతికి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో బ్రతికి ఆయన నియమ నిబంధనల ప్రకారం బ్రతికి చనిపోయిన వారు లేదా బ్రతుకున్న వారు క్రీస్తు వచ్చినప్పుడు మార్చబడితే గొర్రెపిల్ల వివాహోత్సవంలో పాల్పంపులు పొందడానికి అర్హులై ఉంటారు. కాబట్టి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం ఇలా చెప్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అన్నాడు. 19వ అధ్యాయము. మరియు అతడు నాతో ఎలాగో చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడినను. మరియు ఈ మాటలు దేవుని మాటలు యథార్థమని నాతో చెప్పాను. చాలు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇక్కడ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు కనిపిస్తా ఉంది. గొర్రెపిల్ల పెండ్లి విందుకంటే పరలోకంలో ప్రవేశించడం. గొర్రెపిల్ల పెండ్లి విందు అంటే పరలోకంలో ప్రవేశించడానికి గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంది. ఆ పెండ్లి విందులో ప్రవేశించాలంటే
ప్రకటన గ్రంథం 21:27 ప్రకారము గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైన వేరేలను అసహ్యమైన దానిని అబద్ధమైన జరిగించువాడేనను దానిలో ప్రవేశింపడు. గొర్రె పిల్ల పెండి విందులో వ్యక్తులు భూమి మీద ఉండే ప్రతి వారు తమ జీవితాన్ని పరిశుద్ధంగా దేవుని యొక్క అడుగుజాడలో నడుపుకోవాల్సినటువంటి బాధ్యులంట. అయితే చేరువచ్చిన మనమందరం ఏం చేయాలి అని అంటే మనందరికి కూడా ఒక బాధ్యత ఉంది. మత్తయి సువార్త 19:6 దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. 2 కుటుంబాలకు నేను తెలియజేస్తున్నా, తల్లిదండ్రులు, బంధువులు, మీ జ్ఞానాన్ని వారి మీద రుద్దొద్దు, మీ కుయుక్తులు వారి మీద రుద్దొద్దు. దేవుని జ్ఞానం చొప్పున వాళ్ళిద్దరు నడుచుకోవడానికి సహకరించండి తప్ప మీరిరువురు వాళ్ళ మైండ్లు పాడు చేసి వారిని వేరవడానికి మీ ఇష్టం వచ్చినటువంటి మీ ఎడ్యుకేషన్ వాళ్ళకి నేర్పొద్దు. సమాజం కూడా అదే. వీళ్ళ దగ్గర చుట్టుపక్కల కూర్చునేటప్పుడు వారిని కలిపే ఆలోచన చేయండి, పరిశుద్ధంగా బ్రతికే ఆలోచన చేయండి తప్ప వేరు చేయడానికి ఆలోచన చేయకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అని చెప్తున్నాడు. అందువలన ఈ వివాహానికి సంబంధించి పరమదేవుడు కోరుకునేటువంటి కొన్ని సంగతులు, అనేకమైన సంగతులు ఉన్నాయి. ఇది భోజనం టైము, వివాహం రిజిస్టర్ ఎదురు చూస్తున్నాడు, వైపు చూస్తా ఉన్నాడు. కూర్చున్న మీరు కూడా ఇంకెప్పుడు ముగిస్తాడని ఎదురు చూస్తున్నారు. దేవునికి మహిమకరముగా రవి, దేవునికి మహిమకరముగా విజయరాణి, రవికి మహిమకరముగా ఈ కుటుంబము క్రైస్తవ కుటుంబంగా అనేకులకు మాదిరికరంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుతూ దేవుని నియమం చొప్పున కుటుంబాన్ని కట్టుకొని అనేకులకు ఆదర్శప్రాయంగా నిలవాలని ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ కార్యక్రమంలో రవి, విజయరాణితో పాటు చేరువచ్చిన మనమందరం కూడా పరిశుద్ధంగా జీవించి అలాగా వివాహోత్సవ కార్యక్రమంలో యుగయుగాలు ఉండేటువంటి పరలోకంలో ప్రవేశించడానికి పరమదేవుడు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశాడనే సంగతి మనం గుర్తించి అలాగే పవిత్రంగా బ్రతకాలని ఈ అవకాశం ఇచ్చిన స్థానికంగా ఉండే కుటుంబీకులందరికీ, ప్రత్యేకంగా రమేష్ ఈ 2 కుటుంబాలను కలపడానికి ఎంతో ప్రయాస చేశాడు. స్థానిక పెద్దలు, 2 కుటుంబాల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం. ఆ వివాహ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సహోదరులు జాకబ్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పెండ్లి కుమారుడు రవి కుమార్, అలాగే పెండ్లి కుమార్తె విజయరాణి వారి వివాహ మహోత్సవం చక్కని సందేశం, దేవుని యొక్క సంకల్పం అంతా కూడా మరి దైవజనులు రాజు గారు చక్కగా వివరించారు. కనుక వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా దేవుడు ఎంచాడు. కనుక వివాహము సమాజంలో, దేశంలో, ప్రాంతంలో సమస్తము ఆయన పేరిట జరిగించాలట. ఎవరి పేరిట? జీవం కలిగినటువంటి దేవుని పేరిట, దేవుని సమక్షంలో, దేవుని నామములో వివాహము జరిగించబడి చాలా ఆశీర్వాదకరము, దేవునికి ఎంతో సంతోషం. కానీ ఈనాడు సమాజంలో వివాహాలు దేవుని పేరిట ఆయన నామంలో జరిగించబట్టలేదు. దేవుడు చాలా విషయంలో మనుషులను చేసినందుకు నిజంగా ఆయన చెప్పాడు కదా, మాట చేతగా అంటే సహాయం చేస్తాడు కుటుంబాలకి. కానీ సమాజంలో సాతానుడు ఏం చేశాడంటే ఆయన పేరిటైతే మరలా వీళ్ళు బాగుపడతారని అది అలా వద్దు, అదిగో రాసుల పేరిట వివాహము, నక్షత్రాల పేరిట వివాహము అంటున్నారా? మా సమాజంలో ఏ పేరిట జరుగుతుంది వివాహాలు? రాసులు, ఫలానా రాసి నెరవేర్చబడాలంటే దేవుని బిడ్డలంగా, ఆయన కుమారులు కుమార్తెగా తండ్రికి సంతోషాన్ని కలిగించాలంటే ఆయన నామములో కుమార్, అలాగే పెండ్లి కుమార్తె విజయరాణి మన మధ్యలో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కనుక మీరు కూడా మీ యొక్క ఆశీస్సులు అందించడానికి వివాహంకి ముందు అసలు చూడాలి, మన కళ్ళకు చూసి ఆనందించాలని బంధువులు, మిత్రులు వివాహం చాలా మంది హాజరవుతారు. కాబట్టి అలాంటి వివాహము మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దయచేసి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె నిలబడవలసిందిగా కోరుతున్నాను. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వీరిరువురు కూడా వివాహం చేసుకోవటం, దయచేసి చేతులు ఎత్తండి చూద్దాం. సంతోషమేనా? సంతోషం. కనుక వీళ్ళిద్దరు వివాహం చేసుకోవడం మీకు సంతోషం. పెండ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు, అలాగే పెండ్లి కుమార్తె విజయరాణి ఆమె కూడా సిద్ధంగా ఉంది. వివాహము ద్వారా
ప్రభు నామములో వారిద్దరు కూడా విడివిడిగా ఉన్నటువంటి వారు నిజంగా ప్రమాణాల ద్వారా ప్రభు నామములో వారు భార్యాభర్తలుగా కాబోతున్నటువంటి గొప్ప తరుణం అండి దేవుడు ఇచ్చాడు. వారి జీవితం ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే ఒకసారి ముసుగు తీసి చూపెట్టండి. అందరూ చూసినటువంటి ఆమె అంటే ఆమె అని విజయరాణి ఏమేనని నాకు చెప్తే అప్పుడు పెళ్లి చేస్తాం. వేలట పట్టుకోసారి దగ్గర ఓకే రైట్. కనుక రవికుమార్ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? వెరీ గుడ్, చాలా సంతోషం. వీళ్ళిద్దరూ రెడీగానే ఉన్నారు. కనుక పెండ్లి ప్రమాణాలు చాలా విలువైనవండి, చాలా. ఎందుకంటే ఈ తాళిబొట్లు ఒక్కోసారి నేను న్యాయం చేస్తాను, నేను మేలు చేస్తాను, నేను తప్పుకోను అని ప్రమాణం చేయిస్తారు గవర్నర్ గారు. అలాగే దేవుని యొక్క వీళ్ళు ప్రమాణాలు చేస్తుంటే వారి జీవితం ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు జీవితంలో. అలాంటి ప్రమాణాల ద్వారా వారి జీవితాలు చక్కగా నడిపించుకోవటానికి ప్రమాణాలు అనేవి చాలా దోహం చేస్తాయి. కనుక నేను చెప్పచ్చిపోయి బాబు విజయరాణిని ఈ స్త్రీని వివాహం చేసుకోవడానికి నువ్వు సమ్మతిస్తున్నావా? సమ్మతిస్తున్నావు. అలాగైతే ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? అలాగే పెండ్లి కుమార్ రవికుమార్ని భర్తగా చేసుకోవడం. అలాగైతే ఈయన ప్రేమించి ఆదరించి సుఖదుఖముల యందు ఈ యొక్క పురుషులతోనే జీవించదవా? అలాగే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వివాహాల ముందు వారి తల్లిదండ్రులండి దయచేసి ముందుగా వస్తే చేతులు పట్టించాలి తల్లిదండ్రులు. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వారి ఇరువురు కూడా చేతులు పట్టించాలి. కుమార్తె తరఫున కూడా తల్లిదండ్రులు రావాలి. వీరయ్య నాగేశ్వరం గారు పెండ్లి కుమార్తె తరఫున వారు వచ్చారు ఆ చేతులు పట్టించడానికి. మరి రవికుమారుని విజయరాణికి భర్తగా మీ అల్లుడుగా చేసుకుని ఇష్టపడుతున్నారా? అంటే కుడి చేతులు పట్టుకోండి, కుడి చేతులు పట్టుకోండి. అలాగే పెండ్లి కుమారుడు యొక్క కుడి చేయి కూడా మీరు పట్టుకోండి. ఇద్దరు కుడి చేతులు కలపండి, పట్టుకోండి. కనుక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వివాహకాల ముందు పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వారి ఇష్టాన్ని వారి ప్రయాణాలు కూడా తెలియజేశారు. కనుక ఈ సమయంలో వారు ఇద్దరు కూడా కుడి చేతులు పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి కుడి చేతులు పట్టించారు. ఇప్పటి నుంచి వారి బాధ్యతలు నిజంగా తక్కువగా ఉంటాయి. ఇంకా ఎవరైనా కూడా పెండ్లి కుమారుడే విజయరాణి వెంట ప్రతి అవసరాలు కూడా చూసుకోవాల్సిన మంచి సందర్భాన్ని సమయంలో మనము చూస్తున్నాం. చాలా సంతోషం. విజయరాణిని నా పిల్ల భాగ్యంగా చేసుకుంటున్నాను. భాగ్యంగా నేను ప్రేమించి నీతోనే కాపురం చేస్తుందని ప్రభు యొక్క ప్రమాణం చేస్తున్నాను. అమ్మాయి వైపు చూడు, నువ్వు అబ్బాయి వైపు చూడమ్మా. చెప్పు ఏంది వెనక రవికుమారుని నా బిడ్డ బ్రతుకుగా చేసుకుంటున్నాను. ఇది మొదలుకొని కలిమి ఎందున
లేమి అందును వ్యాధి అందును బాధ అందును నేను విడిచి నీతోనే కాపురం చేయదని ప్రభు పేరిట ప్రమాణం చేస్తున్నాను. సంతోషం. కాబట్టి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వివాహ కాలం ముందు పెండ్లి కుమారులు ఇద్దరు కూడా ప్రమాణాలు వారి జీవితాన్ని నడిపిస్తాయి. అలాగైతే రాజుగారి జీవితంతో మంచి వాక్యాలు నిజంగా ప్రభువుని తెలుసుకుంటే ఎంత ఆనందమో. ప్రభు సృష్టికర్త దేవుడని, మానవులు చేసిన దేవుడని, కనుక దేవుడే మొదటి ఆదాము అవ్వకు ఆయనే వివాహం జరిగించాడు. ఆయనే సాక్షిగా ఉన్నాడు వివాహానికి. బిడ్డలుగా ప్రతి మనుష్యుడు కూడా తాళిబొట్టు తీసుకొస్తే ప్రతి మనుష్యుడు కూడా చైతన్యం వచ్చి ప్రభు పేరట వివాహాలు జరిగించాలి. కానీ రాసుల పేరు నిర్జీవం ఉండవి. పరిశోధ 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 ప్రభువా మరాదుతలైనా పరిశోధ పరిశోధ ప్రభువా మరాదుతలైనా పరిశోధ జన కూడా పరాగోడా పరిశోధ జన కూడా శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ మధ్యాహ్నకాల సమయంలో మరోసారి ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ఈ తాళిబొట్టు భారతదేశ సాంప్రదాయాన్ని అనుసరించి మాత్రమే జరుగుతుంది. మా తండ్రి, మీ మధ్యన మీ సన్నిధిలో చేయబడినటువంటి ప్రమాణాలు నిబంధనలో ప్రవేశించడానికి మీరు ఉద్దేశించారు. ఆ నిబంధనలకు దేశ సాంప్రదాయాన్ని బట్టి ఈ తాళిబొట్టు కట్టబోతుండగా మా తండ్రి మీ కృప చూపించండి. వధువరులు ఇద్దరు, రవికుమార్ విజయరాణులు ఇద్దరు మీ సన్నిధిలో ఏకమై ఏక మనస్సు కలిగి భూమి మీద బ్రతికినంతకాలం మా తండ్రి ఈ బాంధవ్యంలో జతకొచ్చబడి మా తండ్రి ఆదర్శమైన జంటగా తీర్చిదిద్దబడే భాగ్యాన్ని మీరు దయచేయవలసిందని ఈ సందర్భంగా ఈ తాళిబొట్టు కట్టుచుండగా మీ కృప తోడుగా ఉంచి నడిపించమని మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి. గ్రామ ఎక్కడి నుంచి వారు ఏ గ్రామమో ఇక్కడ వివరించబడింది. తుల్లాయిపాలెం గ్రామ వాస్తవ్యులు చీరాల మండలం బాపట్ల జిల్లా. కొమ్మునబోయిన శ్రీనివాసరావు గారి కుమారుడు కొమ్మునబోయిన రవికుమార్ వయసు 25 సంవత్సరాలు. అలాగే పెండ్ల కుమార్తె తరపున మరి గవిని వారిపాలెం కాపరస్తులు చీరాల మండలం బాపట్ల జిల్లా గవిని ముసలయ్య గారి యొక్క కుమార్తె గవిని విజయరాణి 22 సంవత్సరాలు. వీరిరువురు మ్యారేజ్ రిజిస్ట్రార్ గారిచే స్థలము స్వగృహమునందు 25వ తారీఖు 5వ నెల 2022వ తేదీన జతపరచబడి వీరు ఉభయుల తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధ వివాహముకు అంగీకరించి జతపరచబడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మరియు భారత ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిని భార్యాభర్తలుగా ధృవీకరించుచున్నాను. దేవుడు జతపరచేవారని మనుషుడు వేరు చేయకూడదు అనే సర్టిఫికేట్ వారికి ప్రదానం చేయబడుతుంది. ఇది జీవితాంతం వారి జీవితాంతం కలిసి ఉండటానికి ఈ సర్టిఫికేట్ చాలా ప్రయోజనం. దయచేసి వారు తీసుకోండి.
కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం మహోన్నతుడకు మా తండ్రి పరిశుద్ధుడా శాశ్వతుడు మా దేవ మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ మధ్యాహ్నాంతర సమయంలో మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి మాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం సమర్పిస్తున్నాం మా తండ్రి రవికుమార్ విజయరాణిని ఎక్కడెక్కడో పెరిగిన వారిని మా తండ్రి మీ కుమారుని యొక్క నామందు ఏకం చేయడానికి పరిశుద్ధ వివాహం జరిపించడానికి మీరు అనుగ్రహించిన ప్రతి విధమైన కృపను బట్టి మీకు స్తోత్రం సమర్పించుకుంటున్నాం ఇరు పక్షాలుండే బంధువులు రక్త సంబంధికులు శ్రేయభిలాషులు దైవజనులు ఈ వివాహాన్ని మా తండ్రి నిశ్చయించి ఘనంగా జరిపించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రం సమర్పిస్తున్నాం వాతావరణాన్ని అనుకూలపరిచారు కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు మా తండ్రి రవికుమార్ విజయరాణిలు దంపతులయ్యారు మా తండ్రి వారి ఇరువురు మీ నామ ఘనత కొరకు మీద బ్రతికినంత కాలం మీ ప్రియమైన బిడ్డలుగా బ్రతకడానికి కావలసిన జ్ఞాన వివేకాలు బిడ్డలకు దయచేయండి భర్తగా తన యొక్క పాత్రను జీవితకాలం పోషించడానికి భార్యగా విజయరాణి తన ఏ పాత్ర ఉన్నదో ఆ పాత్ర జరిగించి మా తండ్రి భూమి మీద మిమ్మల్ని మహింపరచడానికి మీ కృప అనుగ్రహించి సహాయం చేయవలసిందని మనం చేస్తున్నాం మా తండ్రి చేరి వచ్చిన బంధువులు మిత్రులు శ్రేయభిలాషులందరిని బట్టి మీకు స్తోత్రాలు మా దేవా ఈ వివాహ కార్యక్రమంలో ఎంతమంది పాల్పంపులు పొందారో ఎంతమంది సహకరించారో ప్రతి వారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు మీ పరలోకపు దీవెనల వరకు దయచేయండి మా తండ్రి దూర ప్రాంతాల నుండి వచ్చి వివాహాన్ని జరిపించిన మీ ప్రియ దాసులు జాకబ్ గారిని బట్టి మీకు స్తోత్రం మా తండ్రి ఘనంగా జరిగిన వివాహాన్ని బట్టి మీకు స్తోత్రం సమర్పించుకుంటూ ఇది మొదలు మా తండ్రి వారు ఫలించి అభివృద్ధి పొంది సంతానం కలిగి మా తండ్రి ఆయుర ఆరోగ్యాలతో భూమి మీద తొలతవ్వటానికి మీ కృప దయచేయండి కష్టాల్లో నష్టాల్లో ఒకరొకరు ఆదరించుకుంటూ భూమి మీద మరణం వరకు నమ్మకంగా బ్రతికే జంటగా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ అందరికీ వందనాలండి
తదిగిడ తగ చడు తదిగిడ తగ చడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగ చడు తదిగిడ తగ చడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే. మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కథని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగ చడు తదిగిడ తగ చడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం.
में तेरे जैसा कोई नहीं, मेरे जैसा दीवाना नहीं. రూటే గీసా ప్రయాణానికి నువ్వు నేను మాత్రం ఉండే చోటు. తీసుకెళ్ళవలే మీ బిడ్డలు సన్నిధిలో పెంచబట్టని ఎదుర్కోవలే బిడ్డ వద్ద మీ కృపలో ఆరోగ్య విషయం మీ కృప చూపించండి. అన్ని విధాలుగా బిడ్డలు మీరు బలమైన రెక్కించాడు దాచిపోతుంది. నల్ల మీరు తెలుసుకునేంత వరకు మీ మీ ద్వారా కుటుంబాలు అంటుకట్టబడి సమాధానం నువ్వు సీతవైతే నేను రాముడినంట, నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంట, నువ్వు లైలావైతే నేను మజ్నూనంట, నువ్వు జూలియట్ అయితే నేనే రోమియోనంట. రాయ 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 చేసేద్దాం లోపో రాకింగ్ కాంబో అంటా నా గ్రేసుని నవ్వు. రాయ 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 చేసేద్దాం లోపో రాకింగ్ కాంబో అంటా నా గ్రేసుని నవ్వు. నువ్వు పాటవైతే నేను రాగం అంటా, నువ్వు మాటవైతే నేను భావం అంటా, నువ్వు వానవైతే నేను మేఘం అంటా, నువ్వు వీణవైతే నేనే తీగను అంటా. రా 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 చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటానే గ్రేసు నా నవ్వు. రాయ 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 చేసేద్దాం లోపో రాకింగ్ కాంబో అంటా నా గ్రేసుని నవ్వు. నువ్వు గువ్వవైతే నేను గోరింకంట, నువ్వు రాణివైతే మై నేమ్ ఇస్ రాజు అంట, నువ్వు హీరోయిన్ అయితే నేనే హీరోనంట, నువ్వు శ్రీదేవ్ అయితే హా అయితే నేనే చిరంజీవంట. రాయ 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 చేసేద్దాం లోపో రాకింగ్ కాంబో అంటా నా గ్రేసుని నవ్వు. రాయ 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 చేసేద్దాం లోపో రాకింగ్ కాంబో అంటా నా గ్రేసుని నవ్వు. గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే అయినదే, గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసరే, గల్లంతే గల్లంతే
గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసనే తడబడే నలజడే తడబడే నలజడే కాపు కాసే మాయగాడే మౌనమే కాని మాటే లేదే కానరాడే పోనే పోడే వీడెవ్వడే నేల మీద నువ్వే నువ్వే కోరుకునే ఒక మేఘం నేను అవుననవే మరి వారై దూకిరానా నీ ఎదనే చినుకల్లే చేరనా Baby, you're my love, Toby, baby, you're my heart, Toby, baby, you're my dream, Toby, yeah, yeah. Baby, you're my love, Toby, baby, you're my heart, Toby, baby, you're my dream, Toby, yeah, yeah. ఒకరికి ఒకరని తెలుపుతూ పలికిన వేదమా వధువుకి వరునికి శుభమును తెలిపిన నాదమా ముడిపడు అడుగులు నడుపుతూ వెలిగిన హోమమా విడివిడి మనసులు కలుపుతూ ఒకటవు ప్రాణమా గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసనే You and me are walking in the paradise. You and me shall love forever. You and me are walking in the paradise. You and me shall love forever. నింగి నేల ఓ చోట చేరి చేసే సందడే మౌనం మాట ఓ జంట కట్టే వేళనే నూరేళ్ళైన నిలిచుండిపోయే బంధం వీధిలే వేలే పట్టి వీడేటి వీలే లేదులే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party.
ఎంతేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటే సొన్న అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్